నేనే తప్పు చేశాను, నన్ను జైల్లో పడేశారు. ఎవరైనా నన్ను కాపాడండి. ఈ జైలు శిక్ష నేను అనుభవించలేను. ఎలాగో అలాగే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఈ గోడ వీక్గా ఉంది, దీన్ని బదులు కొడదాం. ఈ చెంచా సాయంతో గోడను గీకేసి దీంట్లో ఒక చిల్లు పెట్టేద్దాం. వామ్మో, పోలీసు రౌండ్స్కి వచ్చేసారు. అబ్బా, ఇది ఏం వర్కౌట్ అయ్యేటట్లేదే. పైగా నా పొట్టలో ఎలకలు కూడా పరిగెట్టడం మొదలు పెట్టాయి. ఈ ఖైదీకి ప్లేట్లు తుడిచే శిక్ష పడింది, అందుకే నీట్గా గీకేస్తున్నాడు. సరే, ఏదో ఒకటి పొట్టలో పడేద్దాం. ఏంటి ఇంత ఆకలి వేస్తుంటే 4 బంగాళదుంపలు 6 బోండాలు ఇచ్చారా? బిర్యానీ కోసం పేచి పెడదాం. ఈ బిర్యానీ ఫాస్ట్గా లాగించేయాలి. అసలే జైలు నుంచి పారిపోవాలంటే బాగా బలం ఉండాలి. ఇంతకీ జైలు నుంచి ఎలా పారిపోవాలబ్బా? బిర్యానీ తినేసరికి బ్రెయిన్కి మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ నేను పొగ పెట్టేస్తాను. ఇప్పుడు ఈ పొగకి ఇలా అలారం మోగితే అలా పోలీసు వచ్చేస్తాడు. ఇక్కడ మండి ఎవరు పెట్టారు? నాకేం తెలుసు, వెళ్ళి చెక్ చేసుకోండి. అమ్మయ్య, పోలీసు జంప్. ఇక్కడ నేను సృష్టించిన పొగ వల్ల అంత మస్కగా ఉంది. ఇదే రైట్ టైం, నేను జంప్ అయిపోతా. ఈ పెన్ను సహాయంతో ఎలాగైనా ఈ లాక్ను ఓపెన్ చేస్తా. అమ్మయ్య, లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. నేను పారిపోతున్నాను. ఓ, ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు. నన్ను గుర్తుపట్టకుండా ఉండాలంటే ఆ పోలీస్ క్యాప్ వేసుకోలేదు కదా, వాడి క్యాప్ని నేను నొక్కేస్తా. ఇప్పుడున్నాను కదా అసలైన పోలీస్ లాగా. ఇంకా నేను జంప్. బాయ్ గాయస్. ఫైనల్లీ మీ యూట్యూబర్ అరెస్ట్ అవుతుంది. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా శ్వేతతో. ఇవాళైతే నేను జైలుకి వెళ్ళబోతున్నాను. ఈ జైలు ఎలా ఉంటుందో మీ అందరికి చూపిస్తాను. అండ్ జైల్లో మనకి ఏ ఫుడ్ దొరుకుతుందో కూడా చెప్తాను. నా ఛానల్లో మీకు చెన్నైలో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మనం జైల్ రెస్టారెంట్ అంటే ఖైదీస్ కిచెన్ కి వచ్చేసాం. మనకు అలాట్ చేసిన జైలు అయితే జైల్ నెంబర్ 2. ఈ జైల్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ యూస్ వెనకాల నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ లో ఈ రెస్టారెంట్ యొక్క అంబియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెస్టారెంట్ కి 2 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ మొత్తం జైల్ సెటప్ లాగే ఉంటుంది. ఒక జైల్ కి 4 సీటర్ టేబుల్, ఒక జైల్ కి 6 సీటర్ టేబుల్ అలా ఉంటాయి. మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఒక జైల్ అలాట్ చేస్తారు. ఉట్టి జైల్ లా కాకుండా ఈ రెస్టారెంట్ ని అయితే చాలా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేశారు. ఏంటి ఓ పొగడేస్తున్నాను అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇక్కడైతే ఖైదీ ఎన్ని రోజులు ఉన్నాడా అని లెక్క పెట్టుకుంటున్నాడు. ఇంకా ఆ పక్షిలాగా స్వేచ్ఛగా ఎప్పుడు బయటపడతాడా అని కూడా ఆలోచిస్తున్నాడు. చాలా క్రియేటివ్ గా ఉంది కదా. నేనైతే ఈ రెస్టారెంట్ ఇంచుకెళ్ళి అక్కడ ఏమేమి క్రియేటివ్ గా డిజైన్ చేశారా అని చూస్తూ కూర్చున్నా. ఇటు చూడండి, ఖైదీ కిటికీలోంచి పారిపోతున్నాడు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా పొలైట్ గా కోఆపరేటివ్ గా ఉన్నారు. నేను వీడియోస్ తీసుకొచ్చా అంటే వెంటనే ఒప్పేసుకున్నారు. అలాగే వీడియో ఇంట్రోలో చూసారు కదా, నేను పోలీస్ క్యాప్ పెట్టుకుని వీడియో తీసాను. ఆ లెవెల్లో ఉంది వాళ్ళ కోఆపరేషన్. అండ్ క్రియేటివ్ గానే కాదు, చాలా ఫన్నీగా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, జైలర్స్ అందరూ లోపల ఖైదీలు మీరు కన్నెద్దాం అనుకుంటే ఖైదీలు చూడండి ఎలాంటి పని చేశారు. సో మొత్తం పోలీస్ స్టేషన్ కవర్ చేస్తాం కదా. ఇప్పుడు మనం మన జైలుకి వచ్చేద్దాం. మన టేబుల్లో సెటిల్ అవగానే ఈ జైలు ఫుల్ అయిపోయిందని చెప్పి సైరన్ మోగిస్తారు. అప్పుడు వెంటనే అక్కడ పనిచేసే సర్వర్స్ కానీ వెయిటర్స్ కానీ అలర్ట్ అయిపోయి మన దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా మామూలుగా లేరు, పోలీస్ ఇంకా ఖైదీ గెటప్ లోనే ఉన్నారు. మా చిన్న పాప అయితే నిజమైన పోలీస్ అనుకొని భయపడిపోయింది. ఈ వంకతో పోలీసు వాడు వచ్చేస్తాడు నువ్వు తినకపోతే అని చెప్పి 4 ముద్దలు ఎక్కువే తినిపించాను. అక్కడ టేబుల్ మీద అయితే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేయగానే మొత్తం ఖైదీస్ కిచెన్ మెన్యూ మనం మొబైల్లోకి వచ్చేస్తుంది. మెన్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇంకా దాంట్లో మేము ఆర్డర్ చేసింది కడాయి పన్నీర్, కాలి మిర్చ్. कढ़ाई पनीर काली मिर्च स्पाइसी स्पाइसी ओके कढ़ाई पनीर ఇప్పుడు ఏమైనా తీసుకున్నావు కర్రీ, ఇది నాన్ స్పైసీ. నాన్ స్పైసీ पनीर ఫర్ बटर కిడ్స్. मसाला నాన్ స్పైసీ पनीर ఫర్ बटर కిడ్స్. मसाला हाँ फॉर किड्स ఒకటి అది కూడా తీసుకున్నాం. ఎగ్ పన్నీర్ బటర్ మసాలా. पनीर बटर मसाला यू वांट कढ़ाई पनीर యా బోత్. और 2 ग्रेवी క్వాంటిటీ మోర్. 1 ग्रेवी आई थिंक इन వాళ్ళైతే మేము ఆర్డర్ చేసేటప్పుడు చాలా సజెషన్స్ ఇచ్చారు. అంటే ఏ డిషెస్ ఆర్డర్ చేస్తే బాగుంటుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది అలాగా. యాక్చువల్గా ప్రైస్ రేంజ్ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉంది. అంటే ఈ మధ్య మంచి హోటల్స్ అన్నిట్లో ఒకటే ప్రైస్ రేంజ్ లాగే ఉంటుంది. బట్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ అయితే ఆసమ్. So 1 French fries sir, 1 cheese ball, main course 1 paneer tikka masala gravy, 4 butter roti. అక్కడ చాలా రకాల క్విజిన్స్ ఉన్నా కూడా మేమైతే రోటీ అండ్ కర్రీనే ప్రిఫర్ చేస్తాం. అండ్ బిర్యానీ అయితే మస్ట్. జైల్లో పడేసినప్పుడు ఫుడ్ బాగానే పెడుతున్నారు. అండ్ ఫుడ్ ఆర్డర్ చేశాక ఎక్కువ వెయిటింగ్ టైం కూడా లేదు, త్వరగానే తీసుకొచ్చేసారు ఒక 5-10 మినిట్స్లో. యానివర్సరీకి ఖైదీస్ కిచెన్కి ఎందుకు తీసుకొచ్చారని మా ఆయన అడిగితే, పెళ్ళయ్యాక ప్రతి భర్త వాళ్ళ భార్యకి ఖైదీనే అని జవాబు చెప్పారు. ఎంత పెద్ద మాట అన్నారు సార్. మీరు ఒప్పుకుంటారా లేదా? వెయిటర్ అయితే వచ్చేసాడు, ప్లేట్లన్నీ తుడిచేశాడు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మా కళ్ళ ముందు పెట్టేశాడు. మా చిన్న పాపకైతే ఆల్రెడీ ఇంట్లోనే అన్నం పెట్టేసి తీసుకొచ్చాను.
కానీ హోటల్లో మమ్మల్ని ప్రశాంతంగా తినిస్తుందని చెప్పి దానికోసం కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చీజ్ బాల్స్ అయితే ఆర్డర్ చేసాం. ఇంట్లో ఎంత తిన్నా హోటల్ ఫుడ్ చూడగానే మళ్ళీ ఆకలి పెరిగిపోతుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైసే నాన్ స్పైసీ అండ్ బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చే లోపల నా కోతి చేష్టలు మొదలు పెట్టాను. మీకోసం వీడియోని కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి చూడండి నేను అన్ని తిప్పులు పడ్డాను. ఈ వీడియో చూడడం కనుక మీరు ఎంజాయ్ చేస్తున్నట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా తిండి గోళని కంటిన్యూ చేస్తాం. బటర్ రోటీ విత్ పన్నీర్ టిక్కా మసాలా. అండ్ ఫైనల్లీ మనందరికీ నచ్చే బిర్యానీ. బట్ చెన్నైలో బిర్యానీలు హైదరాబాద్ బిర్యానీలా ఉండవు, కొంచెం యావరేజ్గానే ఉంటాయి. బిర్యానీలో ఒకటి పడి కరివేపాకు వేసేసాడు, కానీ టేస్ట్ అయితే ఓకే సరే అని మొత్తం లాగించేసాం. ఇంకా వెయిటర్ కూడా మంచిగా ప్లేట్లు అన్నీ టైం టు టైం తీసేసి కొత్త కట్లరీ సర్వ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఇంత ఫుడ్ తిన్నాక డిజర్ట్ లేకపోతే ఎలా? ఇదిగోండి స్పెషల్ డిజర్ట్, సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. అలా వేడి వేడి చాక్లెట్ సాస్ పోయగానే చూడండి పొగలు ఎలా వచ్చేస్తున్నాయో. అబ్బబ్బబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఇలాంటి స్పెషల్ డిజర్ట్ని ఎవరైనా మిస్ అవుతారా? అందుకే నేను కూడా వెంటనే దాన్ని లాగించేసాను. కానీ అబ్బబ్బో వేడి వేడిగా బ్రౌనీ తినేసరికి నాలుగు కాలిపోయింది. మరీ అంత తుత్తర ఉండకూడదు కదా, ఏం చేస్తాం, ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ అక్కడ. కానీ ఆ పొగ పుణ్యమా అని వీడియోలు మొత్తం మసకగా కనిపిస్తున్నాయి కదా. ఫోన్ కెమెరాని ఎంత తుడిచినా అదే పరిస్థితి. అండ్ నెక్స్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయింది, మా వారైతే టేబుల్ బుక్ చేసినప్పుడే ఒక కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసారు. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కోసం వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళు ఇలాంటివన్నీ రెడీ చేసి ఇస్తారు. ఇలాంటి సీన్లో ఓన్లీ సీరియల్స్లోనే చూసాను ఇప్పటి వరకు, కానీ ఫస్ట్ టైం ఇలా చూసేసరికి నేనే చాలా సర్ప్రైజ్ అయిపోయా. మీరు కనుక చెన్నైలో ఉంటే లేదంటే చెన్నైని ఎప్పుడైనా విజిట్ చేస్తే తప్పకుండా ఈ హోటల్ని కూడా విజిట్ చేయండి. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.